H1B వీసాల రుసుము $1,00,000 పెంపు నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం ఎంతో మంది ఐటీ ఉద్యోగులపై ప్రభావం పడనుందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు తక్షణం యుఎస్ కు వచ్చేయాలంటూ అక్కడి టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈమెయిల్లు పంపుతున్నాయి. ఈ గందరగోళం నేపథ్యంలో ట్రంప్ తీసుకొచ్చిన నిబంధనపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ స్పష్టతనిచ్చారు. H1B వీసాపై విధించిన $1,00,000 రుసుము వార్షిక ఫీజు కాదని కరోలిన్ స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్ టైం ఫీజు మాత్రమేనని చెప్పారు. ఇక ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదని, వారిపై ఈ $1,00,000 రుసుము విధించబోమని తెలిపారు. H1B వీసా ఉన్నవారంతా ఎప్పట్లాగే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని వివరించారు. ఈ వన్ టైం $1,00,000 రుసుము ఇకపై కొత్తగా H1B వీసాకు దరఖాస్తు చేసుకునే వారికే మాత్రమే అమలు చేస్తామని, ప్రస్తుత వీసాదారులకు రెన్యువల్ కు వర్తించదని చెప్పారు. ఇక వైట్ హౌస్ క్లారిటీతో కొత్త వీసా నిబంధనల విషయంలో ఊరట లభించింది.